బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరం టెన్షన్ మొదలైంది. రేపు హైకోర్టు తీర్పు ఉండటంతో అప్రమత్తమయ్యారు గులాబీ నేతలు. ఒకవేళ హైకోర్టులో ప్రతికూల తీర్పు వస్తే సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని చూస్తోంది. అందుకోసం ఢిల్లీలోని సీనియర్ అడ్వకేట్లతో భేటీ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. ఈ వ్యవహారంలో రేపు హైకోర్టు తీర్పు వెలువరించనుండటంతో పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. దీంతో ఈ కేసులో హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే అనుసరించాల్సిన తదుపరి చర్యలపై ఆ పార్టీ కీలక నేతలు హరీష్ రావు, వినోద్ కుమార్ ఢిల్లీ బాట పట్టారు. నిన్న మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న నేతలు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ దామా శేషాద్రి నాయుడు, ఆర్యమ సుందరంతో విడివిడిగా సమావేశమయ్యారు. తొలుత దామా శేషాద్రి నాయుడును ఆయన ఆఫీసులో కలిశారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ మీటింగ్లో కాళేశ్వరంపై తీర్పు వెలువరించనుండటంతో అనుసరించాల్సిన అంశాలపై చర్చించి న్యాయ సలహా తీసుకున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో ప్రస్తుతం హైకోర్టులో వేసిన పిటిషన్, స్పీకర్ తీర్పు, ఇతర అంశాలపై సీనియర్ అడ్వకేట్ ఆర్యమ సుందరంతో చర్చించారు. వచ్చే నెల 6న ఈ కేసు మరోసారి విచారణకు రానుండటంతో స్వయంగా వాదనలు వినిపించేందుకు రావాలని ఆర్యమ సుందరంను కోరారు. కాళేశ్వరం కేసులో బుధవారం చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ఇందులో ప్రతికూల తీర్పు వస్తే మరుసటి రోజే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఇందుకు సంబంధించి హరీష్ రావు, వినోద్ రావు దామా శేషాద్రి నాయుడుతో కీలకంగా చర్చలు జరిపారు. కాగా కేసీఆర్ ఆదేశాలతో హరీష్ రావు, వినోద్ రావు ఉన్నఫలంగా ఢిల్లీ రావడం చర్చనీయాంశంగా మారింది. నేతల హస్తిన పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడంతో కాళేశ్వరంపై న్యాయ నిపుణులతో చర్చించేందుకు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ శ్రేణులు మీడియాకు సమాచారం ఇచ్చాయి. అయితే ఈ పర్యటనలో కేవలం న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు అడ్వకేట్లనే కాకుండా పలువురు రాజకీయ నేతలతోనూ హరీష్, వినోద్ రావు సమావేశమైనట్లు ఢిల్లీలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల్ని కలిసినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ భేటీల తర్వాత నేతలిద్దరూ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్కే జోషి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన బెంచ్ విచారణను తొలుత ఈ నెల 8కి వాయిదా వేసింది. ఆ తర్వాత తీర్పును ఈ నెల 22కి వాయిదా వేసింది.